ఈ విషయాలు మన సంఘానికి ఉంది, మన బిడ్డలకు ఉంది. కొన్ని యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మారు మనసు అనే అంశం గురించి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే ఈ లోకంలో మనము ఎంత భక్తి, అలాగే ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంత సంపాదించినా, మనము మారు మనసు లేకపోతే ఆ పరలోక రాజ్యానికి చేరటము అసాధ్యము, దుర్లభం కూడా. అంటే మారు మనసు అనేది మనం ప్రాధాన్యతగా యేసుక్రీస్తు ప్రభు వారే మారు మనసు గురించి ఎన్నో విషయాల్లో ఆయన మారు మనసుతోనే సువార్తని ప్రకటించాడు, ప్రారంభించాడు. ఎందుకంటే మారు మనసు అనేది లేకపోతే పరలోక రాజ్యం లేదని, ఈ లోకంలో ఉన్న మారు మనసు కాదు కానీ ఆత్మ సంబంధమైన మారు మనసు కావాలి. మనం అనుకుంటాం, అంటే ఏమనుకుంటాం అంటే లోకంలో మారు మనవు అంటాం. మారు మనం అంటే వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవటం, లేకపోతే మారు బేరం చేస్తారు. అంటే ఇక్కడ కొని వేరే వారికి అమ్మటం మారు బేరం. అలాగే మారు తల్లి అనేది కూడా ఉంటారు. అంటే ఒక స్త్రీ చనిపోయినప్పుడు మరి ఒక స్త్రీగా తల్లిగా వచ్చినప్పుడు ఆమె మారు తల్లి అంటారు. అంటే ఈ యొక్క మారు మనసు అనేది దేవునికి సంబంధించింది, మనకు సంబంధించింది. ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ఎంత సంపాదించినా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత కోట్లు గడించినా, ఏ స్థాయిలో ఉన్నా కూడా మన మారు మనసు, దేవుని సంబంధమైన మారు మనసు అనేది లేకపోతే పరలోక రాజ్యంలోకి మనము చేరటము దుర్లభము. కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మారు మనసుకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. మారు మనసు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు వారి మారు మనసు గురించి మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాల్లో మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవునిని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు ప్రభువారే మారు మనసు గురించి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. మారు మనసు కోసం మనము జ్ఞాపకం చేసుకుంటే ఆనాడు నెహిమ్యా గారు, అలాగే ఇజ్రా గారు, ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు ఆనాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని ప్రేమించి అనేక విషయాల్లో వారిని కృప చూపిస్తూ నడిపిస్తున్నా వారు దేవుని మాటకి అవిధేయత చూపించి దేవునికి లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవితం జీవించినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు కానీ తన కృప, తన యొక్క జాలిని కూడా మరువలేదు. ఎందుకంటే శిక్షిస్తున్నాడు, అలాగే తన కృపను కూడా చూపిస్తున్నాడు. ఎందుకంటే నెహిమ్యా గ్రంథం ఒకసారి 9వ అధ్యాయం 35 జ్ఞాపకం చేసుకున్నట్టే 9వ అధ్యాయం నెహిమ్యా గ్రంథం 15 అలాగే 15 వచనం నుంచి జ్ఞాపకం చేసుకున్నామండి. నెహిమ్యా గ్రంథం, ఎజ్రా, నెహిమ్యా అక్కడ ఉంటే చదవండి ఒకసారి. నెహిమ్యా గ్రంథము 9వ అధ్యాయం 15 వచనం నుంచి చదువుదాం. వారికి ఆజ్ఞాపించితివి, అయితే వారును వారి పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి యొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై వారిని విసర్జింపలేదు. తర్వాత ఇంకా జ్ఞాపకం చేసుకుంటే సరే ఎన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ 35వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. 35వ వచనం కూడా
వారు తమ రాజ్య పరిపాలన వారు తమ కాలమందు రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఆ. ఫలవంతమైన భూమిని అనుభవించి అనుభవించి నిన్ను సేవింపకపోయిరి. సేవింపకపోయి తమ చెడు నడతలు విడిచి తమ చెడుతనములు విడిచి మారు మనస్సు పొందరైరి. మారు మనసు పొందరైరి అంటే తమ చెడుతనాన్ని విడిచిపెట్టి ఎంత దేవుడు అనుభవిస్తున్నా, దేవుడు ఫలవంతమైన భూమినిచ్చి వారికి విస్తారమైన పంటనిస్తున్నా, ఫలవంతమైన భూమిని వారికి ఇస్తున్నా కూడా వారు అన్ని అనుభవిస్తున్నారు, కానీ మారు మనసు అనేది లేదు. అయినా కూడా దేవుడు శిక్షించలేదు, కానీ వారి పట్ల దేవుడు తన అమూల్యమైన ప్రేమను చూపిస్తూ వారిని క్షమిస్తూ 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 వచ్చాడు. అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టే అనేక విషయాలు మారు మనసు అనేది ఆ దేవుడు ఇచ్చిన మనకి ఒక ఆజ్ఞ ప్రకారం మనం ప్రవర్తించాలి. అదే వ్యక్తి ఇప్పుడు వరకు మనము చెప్పిన రీతిగా, చదువుకున్న రీతిగా మారు మనసులు పోకుండా వారు అవిధేయులయ్యి దేవునికి ఆ చెడు కార్యాలు చేస్తూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ మారు మనసు పొందకుండా ఉన్నప్పుడు దేవుడు శిక్ష అనేది ఇస్తాడు. అయినా కూడా అదే వ్యక్తి తిరిగి మళ్ళీ మారు మనసు పొంది తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టుకొని, చెడుతనాన్ని విడిచిపెట్టుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుడు సంతోషిస్తాడు. యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము చదవండి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, ఆవశ్యంగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములు ఒకటిని జ్ఞాపకముకు రాదు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలంటే అంశం ఏంటంటే, దేవుడు మన పట్ల చాలా ప్రేమను చూపిస్తున్నాడు, జాలిని చూపిస్తున్నాడు, క్షమాపణ ఇస్తున్నాడు. కానీ మనం ఎప్పుడైతే దుష్టత్వాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా మనం మారు మనసు పొందితే దేవుడు అంటున్నాడు ఒకసారి, మీ అపరాధములు ఒకటి కూడా జ్ఞాపకముకు రాదు. తర్వాత 23వ వచనం, అతడు నీతిని బట్టి అతడు బ్రతుకును, దుష్టులు మరణము నొందుట నాకేమాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అంటే తమ మనసు మార్చుకొని, బుద్ధి మార్చుకొని, చెడుతనాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందినట్లయితే దేవునికి అది సంతోషంగా ఉంటుంది. అలా ఉండి నష్టపోవటం దేవునికి ఏమాత్రమైనా ఇష్టమా అంటే ఇష్టము కాదు. ఎందుకంటే కిందకు వచ్చిన తర్వాత 31వ వచనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 31వ వచనం 18వ అధ్యాయము 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందును బట్టి నేను సంతోషించువాడును కాను. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అంటే మనసు మారాలి, పశ్చాత్తాపం అనుభవంలోకి రావాలి. మనం రక్షణ అనుభవం రావాలంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు అనగా పశ్చాత్తాపం అనుభవంలోకి రావాలి. తిరిగి తర్వాత మారు మనసు పొందిన తర్వాత, అంటే మారు మనసు అంటే రక్షణ కాదు, కానీ రక్షణ పొందటానికంటే మారు మనసు ఒక తొలిమెట్టు, ప్రాధాన్యత సంబంధించింది. మన రక్షణ అనుభవంలోకి రావాలనుకోండి, బాప్తిస్మ అనుభవంలోకి రావాలనుకోండి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలనుకోండి, మొట్టమొదటి చేయవలసిన పని ఏంది? మారు మనసు పొందాలి. అర్థమవుతుంది? అందరూ అర్థమవుతున్నారు? చేతులు ఎత్తండి. అర్థమవుతుందా మాకని? అర్థం కాకపోతే చెప్పండి. మారు మనసు అంటే ఏంటంటే రక్షణ అనుభవంలోకి రావటం కాదు. మారు మనసు పొందామని వెంటనే రక్షణ అనుభవంలోకి రావటం కాదు, కానీ రక్షణలోకి రావటానికి ప్రాధాన్యతమైన తొలిమెట్టు. అంటే తొలిమెట్టు ఏదంటే, తొలి యొక్క ప్రాధాన్యత మొట్టమొదటి అంటే మారు మనసు పొందటం. మారు మనసు పొందటం అంటే పశ్చాత్తాపం అనుభవంలోకి రావటం. పశ్చాత్తాపం అంటే ఏదైతే మనం చేసిన తప్పును మనం తెలుసుకొని సరిదిద్దుకొని ఆ చెడు మార్గాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరగటం, అది మారు మనసు, అది పశ్చాత్తాపం. ఎప్పుడైతే పశ్చాత్తాపం అనుభవంలోకి వస్తామో
బాప్తిస్మ అనుభవం కారకులోకి వస్తాం. ఎప్పుడైతే బాప్తిస్మ అనుభవంలోకి వస్తామో దేవుడు ఆత్మాభిషేకంతో మనము నింపబడతాం. కాబట్టి మారు మనసు అనేది ముఖ్యంగా ప్రాధాన్యత అయింది. కాబట్టి ఈ ప్రాధాన్యత అయింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే మారు మనసు గురించి ఆయన బోధించాడు. మార్కు సువార్తలో చదివిన రీతిగా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ మనం ఆదాము అవ్వలను చూసుకున్నట్టయితే వారు ఆజ్ఞాతిక్రమమే పాపం వచ్చి జీతము మరణము. అదే కనుక వారు ఆజ్ఞని అతిక్రమించినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర తప్పు ఒప్పుకొని తిరిగి దేవుని బిడ్డలు అయ్యా క్షమించు అని వారు మారు మనసు పొందినట్లయితే దేవుడి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేవాడు కాదాము. ఒకవేళ దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఒకవేళ వాళ్ళు మారు మనసు పొంది పశ్చాత్తాపం అనుభవంలోకి వచ్చి అయ్యా దేవుడు పిలిచినప్పుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని పిలిచినప్పుడు ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి అయ్యా క్షమించు అని మారు మనసు పొంది తమ చెడుతనాన్ని ఒప్పుకొని అయ్యా తప్పు చేశాము, ఇక నుంచి ఆ పని చేయము, మమ్మల్ని క్షమించు అని దేవుని బిడ్డలుగా మళ్ళీ దేవునితో సహవాసం జరిగితే అలా జరిగిందే దేవుడే తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించేవాడము కాదామని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆయన వచ్చి క్షమించబడిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి డైరెక్ట్గా వచ్చి అయ్యా నేను తప్పు చేశాను, ఇదిగో ఆ సర్పం ఇచ్చిన పండు నేను తిన్నాను, తిన్నమాట వాస్తవమే అని ఆదాము ఒప్పుకున్నట్టయితే ఆదాము ఏం చేశాడు? తాను చేసిన పండు తిన్నా కూడా ఇదిగోయ్యా నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే కాదని ఎవరి మీద చెప్పాడు? ఆ స్త్రీ మీద, అవ్వ మీద చెప్పాడు. మరి అవ్వ ఏం చెప్పింది? కాదు నేను తప్పు చేయలేదు కానీ అదిగో ఆ సర్పం ఇచ్చింది అని ఆ సర్పం మీద ఒకరికొకరు నెపాలు మేల్చుకున్నారు, ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకున్నారు. ఎందుకంటే వారి గనక అయ్యా చెప్పిన మాట వాస్తవమే, నువ్వు తినవద్దు పండు అని తినవద్దు అన్నావు, అది మేము తిన్నాము, దానివల్ల మాకు తగిన గుణపాఠం వచ్చింది, నన్ను క్షమించు అని ఈ ఇద్దరు బిడ్డలు కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడినట్టయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందో కాదేమో అనుకోవచ్చు. ఎందుకంటే పాపం వచ్చిన జీతం మరణము. ఆ మరణాన్ని కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరమ నుండి భూలోకానికి 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగింది. అదే పాపం వల్ల వచ్చిన జీతం మరణం అనేది లేకపోతే వారు యుగయుగాలు దేవునితోనే నిత్యము కూడా ఉండేవారు. మరి మరణం అనేది వచ్చేది కాదు. అలాగే జ్ఞాపకం చేసుకుంటూ రక్షణ అనేది 4 మెట్లు అంట. ఒకసారి ఆ రక్షణ మారు మనసు రక్షణ పొందటానికి 4 మెట్లుగా మనం చూసుకోవాలి. మొట్టమొదటిగా మెట్టు వచ్చినట్టయితే మారు మనసు, ఒక పశ్చాత్తాపము. ఇంగ్లీష్లో రెపెంటెన్స్ అంటే ఒక పశ్చాత్తాపము, మారు మనసు అనేది ఉండాలి. మారు మనసు పశ్చాత్తాపం అనేది రక్షణ అనుభవంలో రావడానికి మొట్టమొదటి మెట్టుగా మనం భావించాలి. రెండోదిగా జ్ఞాపకం చేసుకుంటే పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చి పాప క్షమాపణ వేడుకొని పాప క్షమాపణ పొందుట. గమనించండి, అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటగా మారు మనసు పశ్చాత్తాపం అనేది కలిగి ఉండాలి రక్షణ అనుభవంలో రావాలంటే. ఎప్పుడైతే పశ్చాత్తాపం అనుభవంలోకి వచ్చామో దేవుని దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందుకొని పాప క్షమాపణ వేడుకొని పాప క్షమాపణ పొందటం రెండవది. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సువార్తను విశ్వసించి దేవుని వైపు తిరిగి బాప్తిస్మం పొందుట మూడవ మెట్టు. అంటే దేవుని యొక్క సువార్తను మనము వింటున్న తర్వాత వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వింటున్నాము? దేవుని యొక్క సువార్త వింటున్నాం. ఏమిటి దేవుని యొక్క సువార్త? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని, అందరి కోసం ఈ లోకానికి వచ్చాడని, అందరి కోసం అమూల్యమైన తన రక్తాన్ని సిందించాడని, ఆ యొక్క ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అందరి పాపాన్ని క్షమిస్తున్నాడని ఏదైతే సువార్త వినిపిస్తుందో ఆ సువార్తని విని దేవుని వైపు తిరిగి ఏం చేయాలంట? బాప్తిస్మం పొందటం మూడోది. నాలుగోదిగా జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకున్నామో పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని కూడా మనము పొందుకుంటాం. 4 మెట్లు. మొట్టమొదటిగా మారు మనసు పశ్చాత్తాప అనుభవంలోకి రావాలి. ఎప్పుడైతే పశ్చాత్తాప అనుభవంలోకి వచ్చామో ఏం చేయాలంట? దేవుని వైపు తిరిగి దేవుని క్షమాపణ పొందుకోవాలి. ఎప్పుడైతే క్షమాపణ పొందుకున్నామో బాప్తిస్మ అనుభవంలోకి రావాలి. బాప్తిస్మ అనుభవంలోకి ఎప్పుడు వచ్చి వస్తున్నామో అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరంతో మనము నింపబడతాం. పరిశుద్ధాత్మ శక్తితో అనుభవంతో మారపడతాం. మారిన తర్వాత ఏం చేయాలి? మనము క్రీస్తు ఆదిములోకి వెళ్ళి విశ్వాసంతో క్రీస్తు వలె జీవించాలి. ఇది మొట్టమొదటగా
మారు మనసుకి మనము కావాలంటే మొట్టమొదటిగా మెట్టు. కాబట్టి మారు మనసు అనేది ఎలా, అసలు మారు మనసు అంటే ఏందో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అలా కీర్తనాకారుడు కూడా అంటాడు 51వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే చూద్దాం, నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను అంటే దీని అర్థం ఏంటంటే పాపంలోనే ఉన్నవారు అందరూ కూడా, అందరికీ మారు మనసు కావాలి. అప్పుడు అంటే అందరికీ మారు మనసు కావాల్సిందే. పాపంలో ఉన్న ప్రతి వారు కూడా మారు మనసు అనుభవంలోకి రావాల్సిందే. ఎప్పుడైతే మారు మనసు అనుభవంలోకి వస్తామో అతడు ఏం చేయాలంటే చెడు స్వభావాన్ని తీసివేసుకోవాలి, దుష్టత్వాన్ని తీసివేసుకోవాలి, అవిధేయతని మార్చుకోవాలి, మూర్ఖత్వాన్ని తీసివేసుకోవాలి, దేవునికి ఎదురాడే స్వభావాన్ని, వ్యతిరేకించే స్వభావాన్ని తీసివేసుకోవాలి. ఈ ఆలోచనల నుండి విడిపించబడి మన ఎప్పుడైతే పశ్చాత్తాపడి పాపం నుండి దేవుని వైపు తిరుగుతామే అదే మారు మనసు అనుభవం. అర్థమైందా? మనలో ఉన్న చెడుత్వాన్ని, చెడు వ్యతిరేకతని, దేవుని మీద వ్యతిరేక స్వభావాన్ని, దేవునికి అవిధేయత జీవితాన్ని, అలాగే దేవునికి మూర్ఖత్వంగా మనం చేసే మన ప్రతిదీ కూడా ఆ దుష్టత్వం నుండి, చెడు స్వభావాన్ని విడిపించబడి, ఆలోచన నుంచి విడిపించబడి ఒక పశ్చాత్తాపం అనుభవంలోకి వచ్చి పాపము నుండి తిరిగి దేవుని వైపు తిరిగితే అదే మనకి మారు మనసు లేదు పశ్చాత్తాపం అనుభవంలోకి రావటం అంటారు. కాబట్టి ఆ పశ్చాత్తాపంలోకి నీవు రావాలి. ఎలా వస్తాం ఆ పశ్చాత్తాపంలోకి నుంచి? ఎలా వస్తామంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం జరుగుతుందంట? రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త మనం వింటున్నామో ఆ విన్న తర్వాత మనకేంటంటే దేవుడి యొక్క భయం అనేది మనకులోకి వస్తుంది. ఆ మనసులోకి ఎప్పుడైతే మనకు మనసులోకి వస్తుందో అప్పుడు పశ్చాత్తాపంలోకి వస్తాం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. చదువు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది కావాలి. దేవుడు మనల్ని దర్శించినప్పుడు పశ్చాత్తాపంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తాం. అలాగ దుఃఖపడకుండా ఎవరైనా ఒకసారి ఒక గట్టిగా మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ అధికారికి భయపడి ఏం చేస్తాం, ఆ పోలీసు అధికారి కానీ ఒక పై అధికారి కానీ ఏదైనా గట్టిగా కేకలేసినప్పుడు మనం తప్పు చేసినా కూడా ఆ వాళ్ళ ముందు ఏం చేస్తామంటే నటన అంటే ఒక నటనగా చేస్తాం. అప్పుడు ఏం చేస్తుంది, వారిని తప్పించుకోవాలంటే, ఆ నేల నుంచి మనం తప్పించబడాలంటే, ఆ అధికారి నుంచి మనం తప్పించుకోవాలంటే మనము ఒక యాక్షన్ చేస్తాం. అయ్యా నాకు తెలియదయ్యా, నన్ను క్షమించయ్యా అని కొంచెం యాక్షన్ చేసి కొండముట్టి నీళ్లు కారుస్తాం. కానీ అది దైవ చిత్తానుసారమైన దుఃఖమా? దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు. మరి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎలా ఉంటుందంటే రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. ఏది రక్షణార్థమైన మారు మనసు అంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దైవజనుడు నీతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత నువ్వు కనుగొని, అయ్యా నేను తప్పు చేశాను ప్రభువా, ఎప్పుడైతే నీ కళ్ళంబట్టి పొరల వంటి రాలుతాయో, నువ్వు కళ్ళంబట్టి నీరు కారుతాయో అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది కలుగుతుంది. అది ఆత్మానుసారంగా జీవించినప్పుడే అది కలుగుతుంది. ఇది లోక సంబంధమైన దుఃఖము కాదు, లోక సంబంధమైన మారు మనసు కాదు. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది ఏం జరుగుతుంది మనకి? రక్షణార్థమైన మారు మనసు. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడు జరుగుతుందంటే మనం యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క సువార్త మనం ఎప్పుడైతే వింటామో, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్టే వినుట వలన విశ్వాసము కలుగును. అంటే ఏ వినాలి? దేవుని సువార్తని మనం వినాలి. ఏమి సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు జననాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి మరణాన్ని,
యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచిన తర్వాత పునరుద్ధరణ విషయాన్ని, ఆ దేవుని యొక్క శిలువ శ్రమలని, కలవరి యొక్క ప్రేమని, ఆయన విడుదలని ఆయన అవుతుంటే అక్కడ పరిశుద్ధాత్ముడు అంట కార్యము జరిగిస్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి జననాన్ని గురించి విన్నావో, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన విధానాన్ని నువ్వు విన్నావో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పునరుద్ధరణ తిరిగి రాబోతున్నాడు విన్నావో, అప్పుడు విన్న తర్వాత మనలో ఏం జరుగుతుందంట, దేవుని కార్యం అనేది జరగటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క క్రమం, దేవుని యొక్క శిలువ ప్రేమ, కలువరి ప్రేమ, అగాపై ప్రేమ, దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన ప్రాణాన్ని క్రైదనం అర్పించాడని మనం ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో, యేసు ప్రభువు నా కోసమే ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే నా శిక్షణ ఆయన భరించాడని యేసు యొక్క శిలువ కార్యాన్ని ఎప్పుడైతే నువ్వు నీ మనసులోకి వస్తుందో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే కార్యం అనేది జరిగిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తాడో అప్పుడు ఏం జరుగుతుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆ దుఃఖాన్ని కలుగు చేస్తాడో మనకేం జరుగుతుంది, మారు మనసు అనేది కలుగుతుంది, పశ్చాత్తాపంలోకి వస్తాం. అప్పుడు తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో, ఇది చేస్తే పని, ఈ పని తప్పు పనా, ఇది చేస్తే ఒప్పు పనా, ఇది మంచిదా, ఇది చెడా, ఈ చెడు చేస్తే ఎలా జరుగుతుందని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకి కార్యాలు జరిగించినప్పుడు మన కళ్ళ వంటి అంటే ఏం వస్తాయి పొరల వంటి రాలిపోయి అప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చి మారు మనసు అనుభవంలోకి వస్తాం. కాబట్టి ఆ మారు మనసు అనుభవంలోకి రావాలంటే నువ్వు నేను ఏం చేయాలంటే దేవుని వాక్యం వినాలి. ఒకసారి మనము ఆ విశ్వాసము అంటే ఎప్పుడైతే అలా వస్తుందో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వాక్యం తెలుస్తుంది, 16వ అధ్యాయం 8వ వచనం యోహాను సువార్త. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి పాపం గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి దేవుడు ఒప్పింపజేస్తాడు. ఎప్పుడైతే ఒప్పింపజేస్తాడో అప్పుడు మనము పరిశుద్ధాత్మ ఆధీనంలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఆ విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం అంటే మనలో ఉండే ఆ విశ్వాసం కాదు కానీ దేవుడిచ్చే విశ్వాసం అంట. దేవుడిచ్చే మనలో ఉన్న విశ్వాసం నేను నమ్ముతున్నాను అది ఇది కానీ దేవుని వలన వచ్చే విశ్వాసం అనేది గొప్పది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. దేవుని ద్వారా వచ్చే విశ్వాసము, ఆ విశ్వాసంగా ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు విన్నప్పుడు, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసు అనుభవంలోకి వస్తాం. అలా వచ్చిన రావటం ద్వారా ఏం జరుగుతుందంటే రక్షణ, దేవుని యొక్క రక్షణ సువార్త ఎప్పుడైతే మనం వింటామో దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క రక్షణ సువార్త మనము వింటామో దేవుని యొక్క ముఖకాంతి మనపై ప్రచురపరుస్తుందంట. దేవుని యొక్క రక్షణ సువార్త ఎప్పుడైతే మనము వింటామో పరిశుద్ధాత్ముడికి పరిశుద్ధాత్ముడు మనలో ఒప్పింపజేస్తాడు. తద్వారా మనం ఏం చేస్తాం, రక్షణ అనుభవంలోకి వస్తాం. మన ఊరికే రక్షణ అనుభవం రావటం కాదు కానీ దీనికి రక్షణ అనుభవం రావాలంటే ఎంతగా ఉంటుంది. నీటిలో పోయి బాప్తిసం తీసుకోవటం మాత్రమే రక్షణానుభవం కాదు కానీ రక్షణ రాక ముందు ఏం చేయాలంటే మారు మనసు పశ్చాత్తాపం కావాలి. మారు మనసు పశ్చాత్తాపం ఎలా వస్తుందంటే ఇదిగో దైవ చిత్తానుసారం ద్వారా దుఃఖం ద్వారా మారు మనసు అనేది వస్తుంది. కాబట్టి ఆ మారు మనసు అనేది తప్పనిసరిగా నీవు నేను కూడా కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టే నికోదేముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో దేవుడే మాట్లాడుతూ ఆయనతో మాట్లాడుతున్నాడు. చదవండి. యూదులు అధికారి నికోదేమను పరిసేయుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ఏమని చెప్పాడంట? అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని
అతడు దేవుని రాజ్యములో చూడలేడు నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్ల నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరితో ఈ మాట చెప్పింది? యూదుల అధికారి నికోదేము, పరిసయ్యుడు. కానీ అనేక విషయాలు అన్నీ తెలిసిన వాడే, అయినా కూడా అన్నీ ఉన్నవాడే, అయినా కూడా ఆయనతో ఏం చెబుతాడంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మించడం అంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఎప్పుడైతే నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తామో దేవుని రాజ్యంలోకి మనము ప్రవేశం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో నికోదేముతో కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మాట్లాడాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుడు లాజరుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ధనవంతుడు మంచివాడంటే మంచివాడే, చెడ్డవాడని ఏమాత్రం కూడా రాసిలేదు బైబిల్లో. ఎందుకంటే ఆయనకు అన్నీ ఉన్నాయి. ఓదా రంగు వస్త్రాలతో ధరించాడు, లేకపోతే అన్ని కూడా దాన ధర్మాలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఆయనకు ఉన్నది ఏమి లేదంటే మారు మనసు అనుభవం లేదు. లోకాసు వార్త 16వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే మారు మనసు లేకపోవటం వల్లనే అంటాడు. చూద్దామండి, లోకాసు వార్త 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 19వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ధనవంతుడు ఒకడును అతడు ఓదా రంగు బట్టలను సన్నపరార వస్త్రము ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు. లాజరుని దరిద్రుడు కూడా ఉన్నాడు. కానీ ఇద్దరు మధ్య మనం భేదం కలుసుకున్నట్లయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 30వ వచనం, అతడు తండ్రి అయిన అబ్రహామా యుద్ధకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారంటే ధనవంతుడు మాట్లాడుతున్నారు. అయ్యా, నేను ఇక్కడుండి యాతన పడుతున్నాను, కానీ నా దగ్గరికి నా సహోదరులు రాకుండా ఉండాలంటే ఇదిగో ఎవరైనా అక్కడికి వెళ్ళి బోధ చేసినట్టయితే వారు మారు మనసు పొందుతారు. మరి ఆయనకు మారు మనసు ఉందా? బ్రతికున్నప్పుడు ఓదారంగ వస్త్రాలు సనపరార వస్త్రాలు తీసుకొని సుఖపడుతున్నాడు, కానీ మారు మనసు ఉందా లేదండి? ఆయన చెడ్డవాడు అని బైబిల్ గ్రంథంలో రాయలేదు. కానీ ధనవంతుడి గురించి మారు మనసు లేకపోవటం వల్లనే దేవుని రాజ్యంలోకి ఆయన ప్రవేశించలేదు. కాబట్టి గమనించాలి, మారు మనసు పొందలేదు. ఎవరు? నికోదేముతో మాట్లాడాడు, అయ్యా క్రొత్తగా జన్మించి మారు మనసు పొందమని. ఇక ధనవంతుడితో కూడా నువ్వు మారు మనసు పొందటం వల్ల లేకపోవటం వల్లనే నీకు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. మారు మనసు పొందిన లాజరు అయితే ఏం చేశాడు? దేవుని రాజ్యంలో ప్రవేశించి అబ్రహాము రొమ్ముని ఆనుకొని ఉన్నాడు. దేవతల చేత కొనిపోబడ్డాడు. ఇద్దరు చనిపోయారు, లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? మారు మనసు లేనివాడు కాబట్టి నరకానికి వెళ్ళాడు. ధనవంతుడే, ఆయన చెడ్డ పనులు చేయలేదు. ధనాపేక్ష సమస్త కీడులు మూలమని ఆయన చెడ్డ పనులు చేయలేదు. కానీ మారు మనసు పొందలేకపోవటం వల్లనే నేను చెప్పేది ఏంటంటే మారు మనసు అనేది తప్పనిసరిగా ఉండాలి. మనం ధనవంతులుగా ఉన్నంత మాత్రాన మనం ధనం అనేది మనకు అక్కర రాదు. మన ధనం అనేది దేవుని రాజ్యంలోకి తీసుకువెళ్ళలేదు. మన ఘనత అనేది దేవుని రాజ్యంలోకి తీసుకువెళ్ళలేదు. లేకపోతే మన యోగ్యత అనేది దేవుని రాజ్యంలో తీసుకెళ్ళలేదు. కానీ మారు మనసు ఎప్పుడైతే పొందుతామో, నీ చెడుతనాన్ని ఎప్పుడైతే తీసివేసుకుంటామో, పశ్చాత్తాప అనుభవంలోకి వస్తామో, బాప్తిస్మ అనుభవంలోకి వస్తామో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ అభిషేకంతో నింపబడతామో అప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాం. లాజరు అలా చేశాడు కాబట్టే, మారు మనసు పొందాడు కాబట్టి లాజరుని తీసుకెళ్ళి అబ్రహాము రొమ్ముని ఆనుకొని ఉన్నాడు. కాబట్టి మనము అబ్రహాం యొక్క ధనవంతుని చూసాము, నికోదేముని చూసాం. ఇంకొక వ్యక్తిని కూడా చూసినట్టే జ్ఞాపకం చేసుకుంటే, చెరువులో ఉన్న దొంగను కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగలు ఉంటే ఒక దొంగ అంటున్నాడు, ఇదిగో ఈయనకి శిక్ష పడాల్సిందే, ఈయనకంతే శాస్తి జరిగింది అని అతని గురించి హేళనగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. రెండో దొంగ చూస్తున్నాడు. రెండో దొంగ ఏమంటున్నాడు? కాదు, ఇదిగో ఈయన న్యాయవంతుడే, ఈయన దేవుడే, దేవుని కుమారుడే, ఈయన ఏ తప్పు చేయలేదు. తప్పు చేసింది మనము, అన్యాయం చేసింది మనము, అక్రమం చేసింది మనము.
రావాల్సిన శిక్షని మనము భరించాల్సిందే, ఇది మనకి గుణపాఠమే, తగిన శాస్తి జరగాల్సిందే అని దేవుని వైపు చూసి ఒక మాట మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి, లోకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువుదాం. లోకాసు వార్త 23వ అధ్యాయం. అయితే రెండో వాడు వానిని గద్దించి, పై వచనం కూడా చదువుదామా, పై వచనం కూడా. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు